నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగరపాలక సంస్థ అన్ని డివిజన్ల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన 150 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా అన్ని తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అజెండాలోని అన్ని అంశాలు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య భద్రత, నగర అభివృద్ధి ధ్యేయంగా రూపొందించబడినవని, అన్ని డివిజన్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను అజెండాలో పొందుపరిచామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, కోఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు, కమిషనర్ వైవోనందన్, నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చాలా షాపులు ఉన్నాయి. ఈ షాపులు నిరుపయోగంగా ఉన్నప్పటికీ మన గౌరవ మంత్రి ఈ రోజు వస్త్రంగా ఉంది. అసలు ఏందో వర్క్ లేదో సర్వసభ్య సమావేశానికి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈరోజు 150 అంశాలపై ఆమోదించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనది. సంప్రదించండి.